నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మన వీడియోలు నిజంగా ఆలోచింపచేసే విధంగా రాష్ట్రాలలో దేశాల్లో జరుగుతున్న విషయాల్ని ఎప్పటికప్పుడు మీకు అందించే విధంగా ఉన్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ అనేది మన ఛానల్కి చాలా అవసరం. అండ్ మంచి విషయాల్ని ఈ అమ్మాయి తన ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా షేర్ చేస్తుంది అనుకుంటే మీకు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం మన వీడియోల మీద ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి అనే విషయంలో కూడా సజెషన్స్ ఇవ్వండి. ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే అంశంలోకి వెళ్తే, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని చెప్పచ్చు. భారతదేశంలో ఉన్న చాలా అరుదైన నాయకులలో అస్సాం సీఎం కూడా ఒకరు. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం 90 ఏళ్ల పాటుగా ఉన్న చట్టాన్ని అస్సాంలో అసెంబ్లీలో ఓడించి రద్దు చేశారు. కాలం చెల్లిపోయినటువంటి ఒక చట్టాన్ని, 1935లో వచ్చినటువంటి ఒక చట్టాన్ని. అయితే ఈ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే 1935లో ఆంగ్లేయులు తీసుకొచ్చారు. తూర్పు బంగ్లాదేశ్ నుంచి ముస్లిం జనాభాను అస్సాం రప్పించి అస్సాంని ముస్లిం ప్రాంతంగా మార్చేయాలి అనుకున్నారు. ఎందుకంటే దేశ విభజన జరిగేటప్పుడు అస్సాంలో అత్యధిక శాతం ముస్లింలు ఉంటే అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోవాలి అనే ఒక లక్ష్యంతో మాత్రమే అది జరిగింది. 1940 దేశ విభజన అయితే అస్సాం తూర్పు పాకిస్తాన్లోకి వెళ్ళాలంటే అస్సాంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండాలని చెప్పా కదా. ఎందుకు ఇక్కడ ఇలాంటివన్నీ తీసుకొచ్చారు అనే దానికి, అయితే ఆ జనాభా పెరగాలి అనే దాంట్లో ఇంకొకటి ఏం తీసుకొచ్చారంటే, అప్పుడు బాల్య వివాహాలకు అనుమతిస్తూ చట్టం చేశారు 1940లో. అస్సాం ముస్లిం మ్యారేజెస్ అండ్ డివోర్సెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఈ యాక్ట్ని ఇప్పుడు అస్సాంలో అసెంబ్లీలో ఓకే చేసి రద్దు చేసేశారు. దానికి కారణాలు ఏంటి, అసలు ఈ యాక్ట్ ఏంటి అనేది పూర్తిగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. 1929లో ఒక చట్టం వచ్చింది. అదేంటంటే చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్. అంటే 14 ఏళ్ల వయస్సున్న అమ్మాయి 18 ఏళ్ల వయస్సున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఈ చట్టం 1929లో వచ్చింది. అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం బాల్య వివాహాలని రద్దు చేసింది. హిందూ వివాహ చట్టాన్ని తీసుకొచ్చింది. 1935 నుంచి 2024 వరకు కూడా హిందూ వివాహ చట్టం అయితే వచ్చింది. కానీ ముస్లింలకు సంబంధించి ఏదైతే ఉందో ముస్లిం మ్యారేజెస్ అండ్ డివోర్సెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని దీన్ని ఎవరు పట్టించుకోలేదు, అలానే కొనసాగుతూనే వచ్చింది. అయితే దీనికి సంబంధించి 2026లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. అదేంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ దేశమంతా వర్తింపజేసింది. అయితే దాన్ని ముస్లిం సమాజం, ముస్లిం సంస్థలు సవాల్ చేశాయి. ఇది మాకు వర్తించదని పంజాబ్, హర్యానా నుంచి హైకోర్టుకు వెళ్లారు 2014లో. ఈ వివాహాల వయో పరిమితికి సంబంధించి ముస్లిమ్స్కి వర్తించదు, మేము దీని నుంచి మినహాయింపు కోరుకుంటున్నాం, బాల్య వివాహాల నిరోధ నియమాలు అనేవి మాకు వర్తించవు, ఎందుకంటే వాళ్ళకంటూ ముస్లిమ్స్ కంటూ కొంత పర్సనల్ లాన్ పెట్టుకున్నారు, అదే వర్తిస్తుంది అంటూ 2014లో పంజాబ్, హర్యానా హైకోర్టుకి వెళ్ళారు. ఆ తర్వాత 2018, 2021లో కూడా దీనికి సంబంధించిన తీర్పులు అయితే చాలా వస్తాయి. ఇవి హిందువులకు మాత్రమే వర్తిస్తూ వస్తున్నాయి, ముస్లింలకు వర్తించవు. అయితే ముస్లిమ్స్ ప్రకారం నేను తెలుసుకుంది ఏంటి అని అంటే, ఆడపిల్ల ఎప్పుడైతే పెద్ద మనిషి అవుతుందో అప్పటి నుంచి ఆ అమ్మాయి పెళ్లికి అర్హురాలే. అంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాలు ఎలాగైతే నిండాలనుందో ఇక్కడ అలా ఏముండదు. 9 సంవత్సరాల్లో ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిందనుకో, ఆమె పెళ్లికి అర్హురాలే. 10 సంవత్సరాల్లో అయితే అర్హురాలే, 11 సంవత్సరాలు అయితే అర్హురాలే. ఎప్పుడు ఆ అమ్మాయి రజస్వల అవుతుందో అప్పటి నుంచి మాత్రమే అమ్మాయి పెళ్లికి అర్హురాలు ఖచ్చితంగా కూడా. దానికి ఇన్ని సంవత్సరాలు నిండాలి అనేది ఏమీ లేదు. సో ఆడపిల్ల పెద్దది అవ్వగానే పెళ్లికి అర్హురాలని ముస్లిం చట్టాలు చెప్తున్నాయి. దీన్ని ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాగా ముస్లిం మ్యారేజెస్ అండ్ డివోర్సెస్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ని ఎలా చేస్తారు అంటే, వాళ్లకు ఆడపిల్లకు గార్డియన్స్గా ఎవరున్నారో తల్లిదండ్రులు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. అది కూడా ఎక్కడ చేస్తారు, రిజిస్టర్ ఆఫీస్లో కాదు. మనం పెళ్ళిళ్ళన్నీ కూడా ఎక్కడ రిజిస్టర్ అవుతారు, రిజిస్టర్ ఆఫీస్లో చేయించుకుంటాం. కానీ వీళ్ళు కాజీల దగ్గర చేపిస్తారు. ఈ కాజీలు అంటే ఎవరు అనంటే, ఇలా పెళ్లి చేయించేవాళ్ళు.
ఎవరైతే ముస్లిం పద్ధతిలో పెళ్లిళ్ళు చేపిస్తూ ఉంటారో అలాంటి వారిని అస్సాంలో కాజీలు అని చెప్తూ ఉంటారు. మొత్తం పెళ్లి చేయించి రిజిస్ట్రేషన్ చేయించే వాళ్ళను కాజీలు అంటారు. మొత్తం అస్సాంలో 94 మంది కాజీలు ఉన్నారట. అయితే ఇప్పుడు ఈ చట్టం రద్దయిపోతుంది కాబట్టి వాళ్లకు కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కాంపన్సేషన్ కింద 2 లక్షలు చెల్లించి, అంటే 94 మంది కాజీలకు 2 లక్షలు చెల్లించి ఇక నుంచి ఇలాంటి మ్యారేజెస్ చేయకూడదు, ఈ చట్టం ఇక్కడితో రద్దయిపోయిందని వాళ్ళకు కూడా సెటిల్మెంట్ చేసిందట అస్సాం ప్రభుత్వం. అలాగే దీనికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, జైన్ లేదు, బౌద్ధ్ లేదు, ఏ మతమైనా సరే అందరికీ వివాహ చట్టం ఒకటే. ఎవరైనా కూడా రిజిస్టర్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చారట. చట్టంలోని సెక్షన్ 8(1), సెక్షన్ 10(1) వీళ్లకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది. వీటిని ఈ చట్టాన్ని పూర్తిగా తొలగించి షెడ్యూల్ 1లో ఉన్న చట్టాన్ని తీసివేయడం వల్ల అస్సాంలో మతాలకు అతీతంగా బాల్య వివాహాల నిరోధక చట్టం అందరికీ వర్తిస్తుంది. అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటి? ఉన్నట్టుండి 1935లో ఉన్న ఒక చట్టాన్ని ఈరోజు ఎందుకు హిమంత బిశ్వ శర్మ ఇంత ఖచ్చితంగా అమలు చేయాల్సి వచ్చింది? కాజీలను కూడా పిలిచి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? బాల్య వివాహాల్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అంటే, బాల్య వివాహాల వల్ల అనేక సమస్యలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే 2023 జనవరి ఫిబ్రవరిలో ఈ బాల్య వివాహాల కోసం అస్సాంలో ఒక సర్వే చేసిండట. సర్వే చేస్తే మొత్తం 3000కు పైగా బాల్య వివాహాలు జరిగినట్టు, దానికి సంబంధించి కేసులు కూడా నమోదైనట. ఇందులో అత్యధికులు ముస్లింలే. సో అప్పుడు ఎందుకు ఇంత చిన్న వయసులో పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు? అది నిజంగా కూడా ఆడపిల్ల మెచ్యూర్ అయినంత మాత్రాన మైండ్ మెచ్యూర్ అవుతుంది అని కాదు, దానికి కొంత వయసు రావాలి. మంచి చెడు సమాజంలో జరుగుతున్న వాటిని, మనతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ నేర్చుకోవాలి. అలాగే ఒక సమస్యను వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఒక సమస్య మన దాకా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, వచ్చే వాళ్ళకు ఎలాంటి సమాధానం చెప్పాలి. ఎందుకు అనంటే, యుగాలు మారుతున్నాయి కానీ ఆడపిల్ల మీద జరిగే దౌర్జన్యాలు మాత్రం మారట్లేదు. అది సమాజంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ఉంటూనే ఉంది. దాన్ని ఒక ఆడపిల్ల తట్టుకొని తనకు తానుగా, ఒక వివాహ వ్యవస్థ అంటే చిన్నది కాదు, తను పెరిగిన ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని మొత్తం చక్కదిద్దుతూ, మళ్ళీ తను పిల్లలకు తల్లయ్యి ఆ పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, ఈ సమయంలో భర్తకు చేదోడు వాదోడుగా వండుకుంటూ, సమాజంలో అత్తింటికి పుట్టింటికి మంచి పేరు తీసుకొచ్చుకుంటూ, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమ్మాయిలు జాబ్ చేసుకుంటూ ఆర్థికంగా కూడా కుటుంబానికి అండగా వండుకుంటూ వెళ్ళడము అనేది చాలా ఈజీ అయిన విషయం కాదు. చూసే వాళ్ళకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఉద్యోగం చేసే అమ్మాయిలు అంటే, లేకపోతే సమాజంలో జరిగే వాటిని ప్రశ్నించే అమ్మాయిలు అంటే చాలా చులకనగా చాలామంది చాలా మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఇది ఎదుర్కొనే ఒక అమ్మాయికి తెలుస్తుంది. అలాంటిది ఏమీ తెలియకుండా చిన్నప్పుడే 9 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు, అంటే 8వ తరగతి 7వ తరగతి కూడా రారనుకుంటా, 14 సంవత్సరాలకు 10th రాస్తున్నామంటే 10 సంవత్సరాల వయసు, 11 సంవత్సరాల వయసు అంటే 7వ తరగతో 8వ తరగతిలో ఉంటాం. స్కూల్లో ఆడిపాడే వయస్సును మొత్తం పెళ్ళి అనే ఒక బాధ్యతలతో తీసుకెళ్ళి ఒక ఇంట్లో వేస్తే మనకేం కావాలి, మనం ఏం చేయాలి, మనం అసలు ఎందుకు మన అమ్మా నాన్నలను వదిలి ఇంటికి వచ్చాం, ఇవేవి అర్థం కాకుండా అమ్మాయికి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ఇష్టాలు కూడా ఆ వయసుకు తెలియదు. ఒక మెచ్యూర్డ్ వయసు వచ్చేసరికి వీళ్ళ ఇష్టాలు వాళ్ళ ఇష్టాలు తేడాలు అయ్యాయి అనుకోండి, వివాహ వ్యవస్థే కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. దానివల్లే చాలా డివోర్స్ జరగడానికి కూడా కారణాలు అవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో చూసాం, అమ్మాయికి మెచ్యూర్ లేదు, అబ్బాయికి మెచ్యూర్ లేదు, అర్థం చేసుకునే మనస్తత్వం లేదు, చిన్న చిన్న విషయాలకే గొడవ పడిపోతున్నారు, చిన్న చిన్న విషయాలకే విడిపోవాలనుకుంటున్నారు. అంటే కారణం ఏంటి అంటే, వాళ్ళకు వివాహ వ్యవస్థ మీద, సమాజం మీద, అలాగే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు మెసులుకోవాల్సిన విషయాల మీద, ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలనేది అబ్బాయిలకు తెలియకపోవడం వల్ల, ఆ అమ్మాయి పెరిగిన పరిస్థితుల వల్ల, వీటన్నిటి వల్ల కూడా ఏమైపోతుంది అంటే కొంత డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఈ రోజుల్లో ఆ డిస్టర్బెన్సెస్ని తట్టుకునే స్థితిలో నిజంగా ఎవరు లేరు. ఆ నేపథ్యంలో ప్రెషర్ ఎక్కువైపోయి వివాహ వ్యవస్థే కొలాప్స్ అవ్వడానికి కారణమవుతుంది. ఇలాంటి వివాహ వ్యవస్థ కొలాప్స్ కాకూడదు, మతాలకు అతీతంగా బాల్య వివాహాలను రద్దు చేయాలి అని అస్సాంలో 1935 కాలం నాటి చెల్లనటువంటి ఒక చట్టానికి హిమంత బిశ్వ శర్మ చెక్ పెట్టారు, అసెంబ్లీలో గెలిచారు. అలాగే ఈ బిల్ ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చారో ఆ చట్టం ద్వారా చాలామంది బాల్య వివాహాల వల్ల సఫర్ అవుతున్న వాళ్ళ హృదయాలను కూడా గెలిచారు. సమాజానికి ఏది అవసరం, సమాజాన్ని అలాగే వ్యవస్థని ముందుకు నడిపించాలి అంటే ఏం చేయాలి అనేది ఆలోచించడంలో నాయకులు చిత్తశుద్ధితో ఉంటే మాత్రం నిజంగా ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ విరజిల్లుతుంది. అండ్ బాల్య వివాహాలు
ఏదైతే ప్రత్యేకించి ముస్లిం మ్యారేజెస్ అండ్ డివోర్స్ రిజిస్ట్రేషన్ అనేది అస్సాంలో ఉందో దానికి కాలం చెల్లింది. ఎవరైనా సరే ఇక పద్ధతి ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా అని కాజీలను కూడా అక్కడ ఏమీ అవమానించలేదు. వాళ్ళని పిలిచి మాట్లాడి మీకు కాంపన్సేషన్ కింద 2 లక్షలు ఇస్తున్నాము. సో ఇది ఈ చట్టం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇక నుంచి మీరు ఇలాంటి పెళ్లిళ్ళు కానీ రిజిస్ట్రేషన్స్ కానీ చేయించొద్దు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారట. సో ఇలా ఒక నిర్ణయం తీసుకున్న అస్సాం సీఎంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు చాలా 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 అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రిప్షన్, ఒక్క సబ్స్క్రిప్షన్ అనేది మన ఛానల్ని ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే లైక్స్ చేయడం వల్ల చాలా చాలా షేర్ అవుతుంది మన వీడియో. అండ్ అలాగే మన ఛానల్కి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా దృశ్య రూపంలో మీకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాను. దానికోసం టెక్నికల్గా ఇంకొంచెం డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు. మీకు జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది సబ్స్క్రిప్షన్ పక్కనే. జాయిన్ అనే బటన్లో 1 to 5 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. దాంతోపాటు స్క్రీన్ మీద మన ఫోన్పే, గూగుల్ పే నెంబర్స్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే ప్రతి రూపాయి, మన ఛానల్ కోసం సహాయం చేసే ప్రతి రూపాయి కూడా ఐ ప్రామిస్ మన ఛానల్ డెవలప్మెంట్ కోసమే వాడతాను. మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇక్కడ నేను చేస్తోంది నిజంగా కూడా ఒక యుద్ధమే. ఎందుకు అనంటే ఎవరికి వారు ఆపాదించుకొని వారికి తగ్గట్టుగా ఒక ఆడపిల్ల అయ్యేసరికి అనేక రకాలుగా అవమానాలకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా నా నమ్మకం మీరు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఖచ్చితంగా కూడా మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తాయనే ఒక నమ్మకం. ఆ నమ్మకం, మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.